హాయ్ అండి. నీ తను నాదే చెల్లి పార్ట్ 7. ఏంటి మేడం, నా మీద అసలే కోపం కదా నన్ను ఇలా వదిలేసి వెళ్ళిందా ఏంటి? నేను ఎలా హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకుంటూ భయంగా అన్ని రూమ్లు చూస్తుంది. ఫైనల్ గా ఆ మోడల్ ఉన్న రూమ్ చూసింది ప్రీతి. రెడ్డి ఉన్న రూమ్ లోకి వచ్చే ముందు మోడల్ ఆ హై హీల్స్ ని రూమ్ బయటే వదిలింది. అవి చూసి అమ్మయ్య, మేడం ఈ రూమ్ లోనే ఉన్నారు అనుకుని సంతోషంగా ఊపిరి పీల్చుకుని డోర్ లాక్ చేసింది. మంచి టైంలో ఉన్న రెడ్డి ఆ డోర్ లాక్ చేసిన సౌండ్ కు డిస్టర్బ్ అయ్యాడు. ఆమె మీద నుంచి లేవబోతూ ఉంటే మత్తుగా ఉన్న తను రెడ్డిని వదలలేదు. ప్లీజ్ అంటూ హత్తుకుంది. తన పని కొనసాగిస్తున్నాడు. రూమ్ లోకి వచ్చే ముందు ఆ మోడల్ డోర్ లాక్ చేయడం మర్చిపోయింది. దగ్గరికి వేసింది. పిచ్చి ప్రీతి డోర్ లాక్ చేసి ఇక సైలెంట్ గా నెట్టగానే అది ఓపెన్ అయ్యి లోపలికి వచ్చేసింది. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి కంగు తింది. అదురుపడి కెవ్వు నడిచింది. రెండు చేతులతో కళ్ళు మూసుకుని ఇటు తిరిగింది. ప్రీతి అరుపుకు రెడ్డికి కోపం వచ్చి లేచి టవల్ చుట్టుకుని తన వెనక నుంచి చూశాడు ప్రీతిని. ఆ మోడల్ బెడ్షీట్ కప్పుకుని ప్రీతిని చూసి ఇది ఖచ్చితంగా డాడీకి చెప్తుంది అని కంగారు పడుతూ ఉంటే ప్రీతి మాత్రం యాక్తూ చిచ్చి చండాలం, భగవంతుడా పట్టపగలే ఇలా, అది కూడా నా కళ్ళతో చూశాను అని అరుస్తూ ఇక యాక్తూ అని అంటుంటే ఇక రెడ్డికి మండుతుంది. ఏ స్టూపిడ్ అని గాజిల్లాలా గాండ్రించి కొట్టాలని ఆమె ముందుకు వస్తూ ఉంటే రే అప్రాచుడా, దూరం జరుగు దూరం జరుగు యాక్తూ అని అతన్ని చూడకుండా రెడ్డి మీద కుమ్మేసింది. అతని హైట్ గది గుండెల మీద పడింది. ఛీ మేడం మీరు రండి అని కళ్ళు మూసుకుని బయటకు పరిగెత్తింది ప్రీతి. తమ్ముండే రూమ్ లోకి వచ్చి వాష్ బేసిన్ దగ్గరకు వచ్చి వామిటింగ్ చేసుకుని యాక్తూ ఇంత దరిద్రం ఏంటి, ఇందుకోసమేనా ఈ మేడం డాక్టర్స్ అని మోసం చేసింది ఈ అమ్మాయి అని తిట్టుకుంటూ ముఖం కడుక్కుని తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంది. రెడ్డి అసహనంగా డోర్ క్లోజ్ చేసి కోపంగా వచ్చి దుప్పటి ముసుగుల్లో ఉన్న మోడల్ని లాగిపెట్టి చెంప పగలగొట్టాడు కోపంతో. బిత్తరపోయి చూసింది మోడల్. డోర్ క్లోజ్ చేయాలని తెలియదా అని అరిచాడు కోపంగా. మిమ్మల్ని చూసి వచ్చేసాను సారీ అని అంది ఆ మోడల్. గెట్ అవుట్ అని గట్టిగా అరిచాడు అర్జున్. ఇక రెడ్డి గుడ్డ పిలికలు వేసుకుని భయంగా చూస్తూ ఉంటే వాట్ అని అన్నాడు. మనీ అని అంది. చెక్ బుక్ తీసి 5 lakhs రాసి ముఖం మీద విసిరి కొట్టాడు రెడ్డి. కింద పడిన చెక్ తీసుకుని తన ఫోన్ ఎక్కడుందో వెతికి తీసుకుని ఫాస్ట్ గా రూమ్ నుంచి బయటకు వచ్చేసింది. అనవసరంగా సార్ మూడంతా పాడు చేసింది. పైగా తన మీద కూడా ఊసింది. అసలు ఏంటి దాని ధైర్యం అని కోపంగా ప్రీతి ఉన్న రూమ్ లోకి వచ్చేసరికి ప్రీతి కోపంగా అసహ్యంగా చూస్తుంది. తనని కేర్ చేయలేదు. వాష్రూమ్ లోకి వెళ్ళింది. చి ఇంత బరి తెగించిందాన్ని ఎక్కడ చూడలేదు అని అనుకుంటూ ఉండగానే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఆ రూమ్ కి ఎందుకు వచ్చావే అని కోపంగా అడిగితే ఏదో ఫ్యాషన్ షో అని చెప్పి ఇక్కడికి వచ్చి మీరు చేస్తుంది ఇదా మేడం అని అంది అసహ్యపు చూపులతో. టవల్ తీసి డ్రెస్ వేసుకుంటూ నా పర్సనల్ నీకు అనవసరం, అర్థమైందా? డాడీ దగ్గర చెత్తవాగుడు వాగావంటే చంపుతాను, నీకెంత కావాలో చెప్పు అని అంది ఆ మోడల్. దానికి ప్రీతి కోపంగా నేను వెళ్తున్నాను అని బ్యాగ్ పట్టుకుంది. ఏడ్చావులే, నేను లేకుండా ఈ ముంబైలో ఎలా తిరుగుతావే తింగరి అని అంది తను. నేనెవరో ఏం చేస్తానో నీకు తప్ప ఎవరికీ తెలీదు. నా గోల్ వేరు. నేను ఇక్కడికి రావడానికి రీజన్ చాలా పెద్దది. సో సైలెంట్ గా ఉంటే నీకే మంచిది. నా పేరు తెలుసుగా, మోనాలి. మోనాలి అంటే ఒక బ్రాండ్, అది గుర్తు ఉంచుకో అంది. ఆ మోడల్ మోనాలి కోసం 90% వరకు తెలిసిన ఏకైక వ్యక్తి మన పిచ్చి మాలోకం ప్రీతినే కదా మరి. ఇక పైగా జానకిని ట్రీట్ చేసే డాక్టర్ కూతురు. ఇక తనేమీ చేయలేక మౌనంగా ఉంది. అమాయకపు పక్షి బిడ్డ. ఇద్దరు రెడీ అయ్యి బస్సులో హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యారు. అద్దం ముందు నిలబడి అంతా గుర్తు చేసుకుంటుంది ప్రీతి. ఆ రోజు మోనాల్తో ఉంది ఈయనే కదా అంటే అంటే అని భయంగా రెడ్డిని చూస్తూ ఉంటే తన ముఖం ముందు చిటికలు వేశాడు రెడ్డి. ఒక్కసారిగా తేరుకుని హా సార్ అని అంది. వెళ్దామా అని బేస్ వాయిస్ లో అంటుంటే అని అతను వెనకే నడిచింది ప్రీతి. హోటల్ బయటకు రాగానే కారు అతను ముందుకు వచ్చింది. ఆఫీస్కి వెళ్దామా
ఓకే సార్ అని తలూపింది. రెడ్డి కూర్చోగానే వెనక్కు డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే, ఏ ప్రీతి అని కసిరాడు. ఉలిక్కిపడి ముందుకి డోర్ తీసుకుని చటుక్కున కూర్చుంది. ఆమెను ఒక సీరియస్ లుక్ ఇచ్చి కారు స్టార్ట్ చేశాడు రెడ్డి. ఇక రెడ్డి బయటకు వస్తూ ఉంటే రాజీవ్ కార్ లోపలికి వస్తూ కనిపించింది. అతన్ని చూసి కన్నింగా నవ్వుతూ, "హ్మ్, నీ బాబు ఎక్కడికి వస్తున్నాడు? నీకోసమా? కూతురి మీద చాలా ప్రేమ ఉందిగా మీ నాన్నకి" అని వెటకారంగా అన్నాడు రెడ్డి. అతన్ని కోపంగా చూసి తల తిప్పుకుంది ప్రీతి. ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ డ్రైవింగ్ కదులుకుని భయంగా రెడ్డిని చూస్తుంది ప్రీతి. ఏంటా చూపు, మినిమం 200 స్పీడ్ అని డ్రైవ్ చేస్తూ ఇక రోడ్డు మీద అన్నిటినీ గుద్దేస్తున్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు ఉంటే వాళ్ళ తోపుడు బండ్లు కూడా నెడుతూ విచ్చలవిడిగా డ్రైవ్ చేసుకుంటూ ఒక చోట ఆపాడు. అప్పటి వరకు గుండె నిబ్బరం చేసుకుని ఉన్న ప్రీతి కారు ఆగగానే కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఆశ్చర్యపోయింది. ఎదురుగా గ్లోబల్ క్యాన్సర్ హాస్పిటల్. అది చూడగానే తన ముఖం వెలిగిపోయింది. థ్యాంక్ యూ సార్ అని సైడ్ కి హత్తుకుంది. సైలెంట్ గా కార్ స్టీరింగ్ పట్టుకుని ఉన్నాడు. 2 సెకండ్లకు తేరుకుని అతన్ని వదిలి సారీ సార్ అని అంది ప్రీతి. ఈసారి అతనే ప్రీతి జబ్బ పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. బెదురు కళ్ళతో చూస్తుంది ప్రీతి. లిప్స్ కి చిన్న ముద్దిచ్చి వదిలాడు. అతని పట్టుకు నొప్పి లేచినా సరే అతను ముద్దిచ్చి వదలగానే గట్టిగా ఊపిరి పీల్చుకుంది ప్రీతి. బెరుకుగా చూస్తూ ఉంటే, నాకు చిన్న వర్క్ ఉంది, ఐ హ్యావ్ టు గో, సో లంచ్ ఇక్కడే చేసే, ఈవినింగ్ లోకి వచ్చేస్తా అంటూ ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ చేశాడు. ఫాస్ట్ గా దిగి డోర్ క్లోజ్ అవగానే భయంగా రెడ్డిని చూస్తూ ఉంటే, గో అని ఆమె లిప్స్ ను ఆశగా చూస్తున్నాడు రెడ్డి. ఒక్క క్షణం ఇంకా ప్రీతి అక్కడ ఉండకుండా లోపలికి పరిగెత్తింది. నవ్వాడు అర్జున్. ఇక అర్జున్ హోటల్ కి వెళ్లిన రాజీవ్ కారులో నుంచి ఫాస్ట్ గా దిగి రెడ్డి ఉన్న రూమ్ వైపుకు పరిగెత్తాడు రాజు. డోర్ బయటే క్లోజ్ చేసి ఉండేసరికి షాకింగ్ గా కోపంతో ఊగిపోతూ, నిన్నేదో ఒకటి చేస్తాను ఈడియట్ అని రెడ్డిని తిట్టుకుని, నా బేబీ కూడా ఎందుకు ఇలా చేస్తుంది అని అసహనంగా తన అసిస్టెంట్ కి కాల్ చేసి జానకి ఏ హాస్పిటల్లో ఉందో కనుక్కోమని చెప్పి, ఈ రోజు రెడ్డి హోటల్లో రైడ్ జరగబోతుంది అని కసిగా అనుకుంటూ బయటకు వచ్చాడు రాజీవ్. రాజీవ్ వెళ్లటం ఆలస్యం. అక్కడే ఒక రూమ్ పక్కన దాక్కున్న వెయిటర్ రెడ్డికి మెసేజ్ చేశాడు, రాజీవ్ వచ్చి సైలెంట్ గా వెళ్ళాడు అని. ఆ మెసేజ్ చూసి రెడ్డి అంటే అర్జున్ రెడ్డి కన్నింగా నవ్వుకుంటూ ఎటో వెళ్తున్నాడు. మరి చూద్దాం. సమయం 1 o'clock. ఢిల్లీ సిటీ అవుట్స్కట్స్. అది విశాలమైన పెద్ద భవనం. దాని చుట్టూ దానిమ్మ తోటలు. పైకి చూస్తే అది తోట, బట్ లోపల మాత్రం అన్ని జరుగుతాయి. అప్పుడే ఆ భవనం మీద చార్టెడ్ ఫ్లైట్ వచ్చి ఆగింది. అందులో నుంచి 6 అడుగుల కటౌట్ దిగాడు. చూడటానికి సినిమా హీరోలా చాక్లెట్ బాయ్ లా ఉన్నాడు. అతను నడిచి వస్తూ ఉంటే ఇక లేడీస్ పియ్యేల గుండె ఆగిపోయింది. ఇంత బాగున్నాడు ఏంటి సార్ అని అనుకుంది. ఆమె ఫీలింగ్ అర్థమైన ఈ చాక్లెట్ బాయ్ కన్ను కొట్టాడు చిన్నగా. ఫాస్ట్ గా కిందకు వస్తూ ఉంటే సెక్యూరిటీ కూడా విష్ చేశారు. నార్మల్ వైట్ టీషర్ట్ అండ్ బ్లాక్ జీన్స్ లో ఉన్నాడు. సార్ అని ఒకడు భయంగా తన ముందుకొచ్చాడు. ఎక్కడవాడు అని ఆవేశంగా వచ్చాయి అతని మాటలు. ఆ వ్యక్తి గజగజ వణుకుతూ, ఆ పోలీస్ ని పట్టుకున్నాం సార్ అని పోలీసుడిని ఉంచిన రూమ్ వైపుకు చూశాడు ఆ వ్యక్తి. ముక్కు నలుచుకుంటూ కోపంగా ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. డోర్ ని కాలుతో తన్ని, ఆ పోలీస్ సిటీ కమిషనర్. అతనికి ఫుల్ గా కోటింగ్ ఇచ్చి చేతులు కట్టేసి చావు బ్రతుకుల మధ్య ఉంచి ఈ చాక్లెట్ హీరోకి కాల్ చేశారు రౌడీ గ్యాంగ్. డోర్ ఓపెన్ కాగానే ఆ పోలీస్ ఆఫీసర్ ఈ వ్యక్తి వైపు చూశాడు. చాక్లెట్ బాయ్ కూడా స్టైల్ గా వాకింగ్ చేసుకుంటూ అతని ముందుకు వచ్చి, పోలీస్ పోలీస్ పోలీస్, నా చెవికి వినపడిని నేను చూడని పదమేరా ఈ పోలీస్. ఐ హేట్ పోలీస్. అలాంటిది నన్ను పట్టుకోవడానికి టీం ని రెడీ చేసి ప్లాన్ చేస్తే నాకు తెలీదు అనుకున్నావా అని గర్జించాడు. పోలీసుతో పాటే సెక్యూరిటీ కూడా అదిరిపడ్డారు ఆ వాయిస్ కి. నేనేం ఎవన్రా హీడియట్, హల్లటప్ప క్రిమినల్ అనుకున్నావా రాస్కేల్ అని అరుస్తూ అతని చెంప మీద కాల్ షూతో తొక్కాడు. నన్ను చూడడం, నన్ను అరెస్ట్ చేయటం నీ జీవిత లక్ష్యం అన్నావు కదరా, చూడు అని అరిచాడు. బట్ నన్ను చూసినవాడు ఎవరు ప్రాణాలతోనే లేరు. ఆఫ్ కోర్స్ నిన్ను ఉండనివ్వను.
బికాస్ ఐఎమ్ రాకీ బాయ్. అన్నీ కూడా నా అండర్లోనే జరుగుతాయి. రాకీ బాయ్ అని పిలవరా బచ్చా అని ఆవేశంగా అరిచాడు వికృతంగా నవ్వుతూ. రాకీ ఎవరో ఎలా ఉంటారో చూసిన కమిషనర్ రాకీ ఎవరో తెలిసాక గుండెల్లో వణుకు పుట్టింది. ఇతను రాకీ బాయ్ ఏంటి అని ఆ కమిషనర్ ఏదో అనబోతూ ఉంటే గాడ్స్ వైపు చూశాడు. వాళ్ళు చైర్ తెచ్చి వేసేసరికి స్టైల్ గా కూర్చుని అతన్ని చెంప మీద కాలితో నలుపుతూ, రై చెప్పరా, నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా నీకు, లేక నీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏ మొగాడికైనా ఉందా? మీ పోలీసులందరూ అదేరా అని వికృతంగా నవ్వుతూ రాకీ అనగానే ఆ పోలీసుడు కూడా నవ్వాడు. వాడు నవ్వును అందరూ ఆశ్చర్యంగా చూశారు. నిన్ను గుడ్డలోడదీసి నడి రోడ్డు మీద తిప్పుతూ అరెస్ట్ చేయటానికి మగాడు ఎందుకురా, ఒక్క లేడీ సింగం చాలు అని అరిచాడు. రూమ్ అంతా దద్దరిల్లింది. రాకీ నవ్వుతూ వాట్ ఆడదా అని హిహి అని నవ్వుతూ వింతైన ఎక్స్ప్రెషన్స్ తో 10 నిమిషాలు నవ్వి, హేరా నన్ను ఆడలేడీలు వచ్చి అరెస్ట్ చేస్తారా? ఆడది నా దగ్గరకు వస్తే నా దగ్గరే ఉండి నా కిందే పెట్టుకుంటాను తప్ప నన్ను అరెస్ట్ చేయనిస్తానా అని కాలుతో ప్రెస్ చేస్తూ ఆవేశం కోపం కసి కలిపి అన్నాడు రాకీ. హూ ఇస్ దిస్ దట్ సో కాల్డ్ ఐపీఎస్ సింగం అని అన్నాడు. మరి ఎవరై ఉంటారు గెస్ట్ చెయ్యండి. ఐపీఎస్ ఎవరో లేడీ సింగం చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో. ఇక్కడ నుంచి ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. స్టోరీ ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.